పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బాతు మరియు చీమ కథ. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. అక్కడ ఒక బాతుల జంట నివసించేది. ఒకరోజు ఆ బాతు 3 గుడ్లు పెట్టింది. ఆ గుడ్ల నుండి 3 పిల్లలు బయటకు వచ్చాయి. వాటిలో 2 తెల్లగా అందంగా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నల్లగా పుట్టింది. అడవిలోని జంతువులన్నీ తెల్లని బాతు పిల్లల అందాన్ని పొగిడేవి. కానీ నల్లబాతును మాత్రం ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కాలక్రమేణా ఆ బాతు పిల్లలు పెద్దవయ్యాయి. తెల్లని బాతులు చాలా అహంకారంతో మరియు కోపంగా ఉండేవి. అవి అందరితో గొడవ పడేవి. కానీ నల్లబాతు చాలా ప్రశాంతంగా వినయంగా ఉండేది. అది అందరితో స్నేహంగా మెలిగేది. ఒక ఎండాకాలం మధ్యాహ్నం ఒక చీమ సరస్సు ఒడ్డున నీళ్లు తాగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. అది మునిగిపోతూ అక్కడే ఆడుకుంటున్న తెల్లబాతులను సహాయం చేయమని అడిగింది. కానీ ఆ తెల్లబాతులు ఆ చీమను పట్టించుకోకుండా వదిలేశాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన నల్లబాతు చీమ మునిగిపోవడాన్ని గమనించి వెంటనే కాపాడటానికి వెళ్ళింది. అది చీమను తన వీపు మీద ఎక్కించుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. చీమ ఆ నల్లబాతుకు కృతజ్ఞతలు చెప్పింది. ఆ గొప్ప విషయం అడవి అంతా తెలిసిపోయింది. దాంతో ఆ నల్లబాతు అందరిలోనూ ఎంతో ప్రసిద్ధి చెందింది. పిల్లలు, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతేంటి? అందం కేవలం రూపంలోనే కాదు, మనం చేసే మంచి పనుల్లో మరియు గుణంలో ఉంటుంది. ఎదుటివారికి సహాయం చేసే గుణమే నిజమైన గొప్పతనం. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.